హాయ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. అందరూ ఎండకి ఎలా ఉన్నారు? ఏమేం ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నారు? జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ మజ్జిగ నీళ్ళు అలాంటివి గట్రా తాగుతూ ఉండండి. పోతే ఇక్కడ నేనేమో ఇదేంటి ఉల్లిపాయ కారం వంకాయ చేస్తున్నాను. దానికోసం ఏంటంటే మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేయించి పక్కకు తీసి, దాని తర్వాత ఒక 2 ఉల్లిపాయలు వేసి దోరగా వేయించి ఉప్పు వేసానులేండి, తొందరగా వాడుతుందని చెప్పి. వాడిన తర్వాత మరీ బాగా ఫ్రై అవ్వక్కర్లేదు, కచ్చాపచ్చాగా. దాన్ని తీసి అన్నీ వేసి, అంటే ఇందాక వేయించి పెట్టుకునేలా మినపప్పు అదనమాట, తర్వాత ఉల్లిపాయ, తర్వాత దానికి చిన్నుల్లిపాయ, దాని తర్వాత కారం బదులు కావాలంటే మీరు ఎండుమిరకాయలు కూడా ఫ్రై చేసేటప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి పేస్ట్ చేసేసాను. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు వంకాయలు కొంచెం బాగా అనిపించాయి అన్నమాట. కొంచెం నల్ల వంకాయలు అంటామే, చిన్న చిన్నవి తీసుకున్నాను. సరే వాటిని చేసేద్దామని డిసైడ్ అయిపోయి ఈరోజు ఈ విధంగా చేస్తున్నాను. రోజు ఉల్లిపాయ టమోటా వేసి లేకపోతే వంకాయ పులుసు పెట్టి ఏం చేస్తాంలే అని ఒక్కరో నోటికి ఎర్రైటీగా తగిలితే బాగుంటుందిలే అని చెప్పేసి, దీంట్లో మసాలా గట్రా ఏమి ఉండదు కాబట్టి మసాలాలు ఎండకు తినలేకపోతున్నామండి బాబు. తిన్న దగ్గర నుంచి ఆయాసం, దాహం అనమాట. సరే, ఆ పేస్ట్ని వంకాయల్లో సెట్ చేసేసి ఈ విధంగా మొత్తము ఆల్రెడీ అదే ఇందాక ఫ్రై చేసామే ఆ కడాయిలను ఇంకొకరు నూనె వేసేసి వేడెక్కాక అన్నీ సెట్ చేసి మిగిలిన పేస్ట్ కూడా వేసేసి దీని మీద వేసేసి మూత పెట్టేసేసి సిమ్ములో అలా ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఉంటే కొంచెం కింద వైపు మగ్గిపోతుంది కదా, దాన్ని అంతా మళ్ళీ తిరగతిప్పించానమాట. ఎందుకంటే ఒకే వైపు మగ్గితే మనం ఒకవైపే తినడానికి ఉంటుంది, కింద మాడిపోద్ది కదా, అందుకనమాట. సో మళ్ళీ రెండో వైపు తిప్పేసి ఇంకొక 5 నిమిషాలు అలా సన్న మంట మీద సిమ్లోనే చేయాలండి. మగ్గిన తర్వాత దానికి నేను కావాలని కొత్తిమీర యాడ్ చేసేసాను.